నిన్న జరిగినటువంటి పోలింగ్ కార్యక్రమంలో ముందుగా ఓటర్ దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో మచిలీపట్నం చరిత్రలోనే ఫస్ట్ టైం 82% పోలింగ్ జరగడం అనేది మచిలీపట్నం చరిత్రలోనే ఫస్ట్ టైం జరిగింది. లాస్ట్ టైం కన్నా అదనంగా 3% ఎక్స్ట్రా పోల్ అయిందంటే ఇవాళ ప్రజలు ఎంత కసిగా ఇవాళ పోల్ చేయాలనేది. ఉదయం నుంచి నేను 7 గంటలకి పోలింగ్ బూత్కి వెళ్తే అప్పటికే గంట ముందు నుంచి పోలింగ్ బూత్లో వేచి చూస్తూ ఉన్నారు. 2 గంటల వరకు మిడ్ నైట్ 2 గంటలు అయింది. పల్లితుమ్మలపాలెంలో రాత్రి 2 గంటలకి పోలింగ్ ముగిసిందంటే గొడుగుపేట, బలరామన్పేట, గాంధీ విద్యాలయం, ఎర్రగ్రహారం, కాళికాన్పేట, గొడుగుపేట దాదాపు ఒక 15 బూతులు అయితే 10 గంటల వరకు కూడా పోల్ అవుతూనే ఉన్నాయి. పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి చూడడం జరిగింది. ఆ పోలింగ్ స్టేషన్లో కనీసం గాలి లేదు, సఫికేషన్, లోపలంతా కూడా ఉమ్మబెట్టేస్తుంది. అయినా కూడా పట్టుదలగా ఆడబిడ్డల నుంచి రోడ్డు అక్కడ ఉన్నటువంటి పోలింగ్లో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తి వాళ్ళకి సేవ చేసుకున్న రుణం తీర్చిన అట్లాంటి కార్యక్రమాలు ఆ పోలింగ్ స్టేషన్లో ఆడతల్లు 7 గంటలు 8 గంటలు వేచి ఉన్నారు లైన్లో, క్యూ లైన్లో. నిజంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క విలువని కాపాడినందుకు ఆ మహాతల్లులకి, అన్నలకి, తమ్ముడికి, పెద్దలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న జరిగినటువంటి పోలింగ్ యొక్క విధానం చూస్తే ప్రజలు ఏ రకంగా నిర్ణయించడానికి వాళ్ళు ఎంత కసిగా వచ్చి పోల్ చేశారనే దానికి ఇందాక పెద్దలు బాలశౌరి గారు చెప్పినట్లుగా దేశ విదేశాల నుంచి లక్షలు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఓటు వినియోగించడమే కాకుండా 10 మందిని ప్రభావితం చేయాలని వాళ్ళు దాదాపు సంవత్సరాల నుంచి అక్కడి నుంచి ఫోన్ కాల్స్తో ప్రజల్ని కూడా ఏమైపోతున్నాం, మన భవిష్యత్తు ఏమైపోతుంది, మన బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది, రండి మీరు కూడా చైతన్యం కండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి 1 నెల రోజులు 2 నెలలు ఆరోగ్యాలు కూడా లెక్క చేయకుండా, మరి విజయ్ అనే అతను హార్ట్ అటాక్తో చనిపోవడం కూడా US నుంచి వచ్చి మా కోసం సర్వీస్ చేయడానికి వచ్చి హార్ట్ అటాక్తో చనిపోవడం కూడా జరిగింది. అంటే వాళ్ళు మోటివేట్ చేయాలి, ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఈ అరాచకాలు పెరిగిపోతున్నాయి, దుర్మార్గాలు పెరిగిపోతున్నాయి అని చెప్పి వాళ్ళందరూ నిన్న దాదాపు 30 బస్సులు, మాకు తెలిసి 30 బస్సులు మచిలీపట్నంలో పోల్ చేయటానికి దాదాపు 5,000 మంది మచిలీపట్నం వచ్చి వేరే వేరే సోర్సెస్ ద్వారా సొంత ఖర్చులు పెట్టుకుని బస్సులు వేసుకుని, లారీలు వేసుకుని, ఎందుకంటే బస్సులు కూడా టికెట్లు దొరకలే, లారీల్లో కూడా ఎక్కొచ్చామని చెప్తా ఉన్నారు. వాళ్ళు 7,000 రూపాయల టికెట్ 7,000 అయినా 8,000 అయినా పెట్టుకుని బస్ టికెట్లు పెట్టుకుని హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, బాంబే నుంచి, ఢిల్లీ నుంచి, ఎక్కడ దేశ నలుమూలల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చారంటే ఇది చాలా వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. అంత అద్భుతంగా వాళ్ళు వచ్చి పోల్ చేసుకున్నారు, నిలబడ్డారు, పోలింగ్ స్టేషన్లో నిలబడ్డారు. మరి నిన్న